డెవలప్ చేద్దాం కదని చెప్పేసి ఉంచుకున్నటువంటి స్థలాలు ఒక రోజు ఒక గుడ్ మార్నింగ్ ఉదయాన్నే ఆయన నా వద్దకు ఆయన తన అనుచరులు శ్రీనివాసరావు, తన తమ్ముడు శ్రీధర్ బాబా, మిగతా కార్యకర్తలు అందరూ రాజకీయంగా నాతో విరోధులైనప్పటికీ, విభేదించినప్పటికీ వచ్చి ప్రాధేయపడి, అన్నా నీ సహకారం కావాలి, అందరికీ నువ్వు దారి చూపావు, భిక్ష పెట్టావు, 2 సంవత్సరాలు అయింది, నేను అంటే అప్పటికి ఒక 1 year అయింది, నన్ను బయట పెట్టేశారు, నిలవనేది లేకుండా ఉన్నది, టెక్కలో నివసించాలని నాకు ఉన్నది, నీ టెక్కల పౌరున్నాయి కదా అని ప్రాధేయపడితే, నేను నా పిల్లలతో మాట్లాడి మొదటిసారి వస్తే రిటర్న్ చేయిస్తాను, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి టెక్కల్లో అన్ని ప్రాంతాలు చూసామన్నా, ఆ ప్లేస్ కొద్ది మాకు అనుకూలంగా ఉంది నివసించడానికి అంటే, అరే మీ కుటుంబ తగాదాల్లో నన్ను ఇరికిస్తారు ఎందుకు, నా ప్లేస్ మీకు ఎందుకు, సభ్యతగా ఉండదేమో ఆలోచించండి అంతే. లేదు మీ అస్తవాసి బాగుంటుంది, మీ రాశి బాగుంది, ఇంతవరకు మీరు అంతవరకు దారి చూపించారు కాబట్టి నాకు అవకాశం కల్పించండి అంటే, నా పిల్లలతో మాట్లాడి, నాన్న మీరు మాటిస్తే ఇచ్చేయండి అంటే, అట్టి పరిస్థితుల్లో అతని యొక్క పరిస్థితి చూసి బాబా గారు ఒప్పందం, శ్రీధర్ బాబా గారు ఏంటంటే, అన్నతో సంబంధం లేదు, ఈ ఆస్తులు ఏదో అమ్మేసని మీ అమౌంట్ మీకు తీర్చేస్తాం, కొద్ది రోజులు టైం ఇవ్వండి అన్న. అది ఎన్ని సెంట్ల స్థలం, ఎంతకి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, కుదుర్చున్న కాలంలో దీన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినా కూడా మీకు ఎందుకు డబ్బులు రాలేదు, ఎంత డబ్బులు మీకు? 22 సెంట్లు చదరపు గజాలకు ఉంటుంది, NH16కి తూర్పు వైపున. అందులో అమ్మినటువంటి రైతు నేను కొన్నప్పుడు 2 భాగాలు చేసి అమ్మాడు. ఒక భాగము నేను తీసుకోగా మరో భాగము అమ్మేటప్పుడు మా అబ్బాయి పేరున నేను రిజిస్ట్రేషన్ చేశాను. మొత్తం కలిపి 22 సెంట్లు. ఆ 22 సెంట్లు మొత్తం ఇచ్చేమని అంటే, మరి ఆఖరికి అతను పరిస్థితి చూసి ఎంతటి పరిస్థితి అతను ఏర్పడదని చెప్పేసి మానవతా హృదయంతో ఆ సైట్ని ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళు ఆగస్టు 8, 2023న టెక్కల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మా అబ్బాయి తాలూకా సైట్కి అమౌంట్ ఇచ్చివేస్తూ, నాకు రావాల్సినటువంటి అమౌంట్లో ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి సైట్తో 22 సెంట్లకి 60 లక్షల రూపాయలు నగదు కొంత పేమెంట్ ఇవ్వవలసి ఉన్నది. ఇంతవరకు కూడా నాకు చెక్కులు ఇచ్చారు కానీ, నా పిల్లల పేరు నా చెక్కులు తీసుకున్నాను కానీ నాకు ఆ అమౌంట్ ఇంకా రాలేదు. నా సైట్ కోసం డబ్బులు ఇచ్చేసి భర్త భార్యలు దెబ్బలాడుకుంటే బాగుంటుంది, కానీ నా డబ్బులు ఇవ్వకుండా నా సైట్ తేల్చుకుంటే ఇప్పుడు యాక్చువల్ తాళం వేయాలంటే నేనే వేయాలి, ఆ హక్కు నాకు ఉంది. నాకు ఇంక ఇదే ప్రూఫ్, నాకు ఆధారాలు, రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయితే ఏమిటి గౌరవమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేసుకుని వచ్చి తాళాలు వేయడము ఎంతవరకు బాగుంటుంది, ఈవేళ రేపు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇంతవరకు ఆగాను నేను. నా సైట్ కోసం వీళ్ళు పోరాడుకొని అది నాకు ఇచ్చే అని వాళ్ళు దెబ్బలాడడం, అది సభ్య సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ఆ భార్యాభర్తల మధ్యన వివాదానికి మీరు ఇచ్చినటువంటి స్థలమే ప్రధాన కారణం అన్నటువంటి ఒక మదనపాటు మిమ్మల్ని వెంటాడుతుంది. చాలా వారం రోజుల నుంచి ఆర్టీవీతో కలిపి మిగతా టీవీలు కూడా ఆ ప్రకటనలు చూసి ఉభయ రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో నాకు లండన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు వాట్సాప్ చూసి, అన్నా ఏంటి పరిస్థితి అంటే, ఏం చేస్తారో మన కర్మ అనేసి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. ఒక టెక్కల వాసిగా ఏమిటి ఈ ప్రాంతంలో ఇలా తయారయ్యారు, ఇదే సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ భర్త భార్యల తగులు విషయంలో చాలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది. కనుక వాణి పోరాటం అంతా కూడాను పిల్లల భవిష్యత్తుతో పాటు రాజకీయ కూడాను పరిచయాలు ఏమన్నా వాటిని కూడా ఉండాలని ఆమె ఒక మహిళగా 2 ఆడపిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంది. శ్రీనివాసరావు ఏదైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ఉందో, ఆరోపణల విషయం కూడా ఆమె కూడా బయటకు వచ్చి అవును ఆమె వదిలేసిన తర్వాత ఈ వ్యవహారాలు ఎలా కనిపిస్తున్నాయి? ఏం చూస్తే నాకే సిగ్గేస్తుంది సార్.
సమాజంలో ఏమిటి రాజకీయాలు కాదు కానీ రాజకీయ కాంక్షలు కాదు కానీ ఈ ఏమిటి భర్త భార్యలతో రేపొదేమో రాబోయే తరం కూడా తయారవుతారా? 30 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటుందా అమ్మాయి? భర్తని గెంటివలసిన అవసరం ఏంటి సార్? నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఎన్నో పనులు చేసుకుని వస్తుంటాను. నేను ఎక్కడ లేటుకు వచ్చానని చెప్పేసి ఎవరితో తిరుగుతానంటే నేను తలదించుకొని ఇంట్లో దూరుతాను అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఈ వయసులో? అలాంటిది 30 సంవత్సరాలు వైవాహిక జీవితం చేసుకొని 2 పిల్లలకని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ సమయంలో కొట్లాడుకోవడం అనేది సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటు సార్. అలాగని శ్రీనివాసుని కూడా ఏమి సమర్థించే పరిస్థితి లేదు. ఆమె కూడా ఒక 3 పిల్లల తల్లిని ఈరోజు హక్కును చేర్చుకొని ఆమెతో కొనసాగుతున్న అది స్నేహపూర్వమైన వాతావరణం, అది ఎంతవరకు సంబంధించి? అది తప్పు సార్. అది ఆమె కూడా గౌరవమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కోడలు. తన భర్త ఈనాటికి కూడా ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో షిప్పుల మీద వెళ్తూ సముద్రాల్లో ప్రయాణం చేస్తూ అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. అటువంటి వానికి 3 పిల్లలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని వీధిలోకి లాగి ఈ రాజకీయంలో పావుగా వాడుకొని ఆ అక్రమ సంబంధమైన పేరు చెప్పి అధిష్టాన వర్గాల దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ వెతుకులాటలు, పదవి వ్యామోహం అనేది చాలా వీళ్ళని చూస్తుంటే రాజకీయమా నీకు నమస్కారం అనిపిస్తుంది సార్. ఏమిటి ఏంటి విధానము? ఏమిటి భర్త భార్యలు తగు? పాపము ఈవిడికి నిద్ర లేదు, ఆయనకి నిద్ర లేదు. ఆవిడ ఆత్మహత్యలోకి సూసైడ్కి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి దాపురించిందని దానికి కారణం ఎవరు? ముఖ్యంగా నేను మీలాంటి పెద్దలకి విన్నపించేది ఏంటంటే, మిగతా ఆర్టీవీ న్యూస్ చూస్తున్నాను, కరెక్ట్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, ఆ సమాధానాలు బాగానే ఉన్నాయి. ఒక్కరి మార్గంలోకి మిగతా చూస్తుంటే నాకు ఏమిటి ఆశ్చర్యం వేస్తుంది. ఎడిదారి ప్రెస్ ఇప్పటికైనా సరే ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవాలు తెలుసుకొని, మిగతా వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ తగులు ఇటువంటి లేకుండా రగులు రెచ్చగొట్టడం కాదు, కాపాడేటట్టుగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేటట్లుగా చూడమని నా విన్నపం. 7 రోజులు కావస్తా ఉంది. ఇప్పటికి కూడాను 5 డిమాండ్లు దువ్వాడ సీన్ ముందు పెట్టడం జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా పలు మార్లు కూర్చొని ఈ సమస్య పరిష్కారం తీసుకు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా 4 డిమాండ్లకి శ్రీనివాస్ ఒప్పుకోవడం కూడా జరిగింది. 5వ డిమాండ్ కూడాను చుట్టూ తిరిగి మీ ఆస్తి మీదకే వచ్చింది. దీన్ని ఎలా తీసుకున్నారు? 5 డిమాండ్స్ పెట్టారు, బాగానే ఉంది, ఆయన ఎప్పుడు కాదనడం లేదు. మరి 5వ డిమాండ్ అనేది నా ఆస్తి. నా ఆస్తిపై వీళ్ళు అడిగే హక్కు ఎవరికీ లేదు. అసలు అక్కడ అడుగు పెట్టే హక్కే లేదు. తాళం వేసే హక్కు నాకుంది. నా అమౌంట్ ఇచ్చిస్తే నేను తాళం వేయక్కర్లేదు. ఈ చెక్కులకి అమౌంట్ నాకు 60 లక్షలు నాకు ఇచ్చిస్తే నేను తాళం వేయక్కర్లేదు. తన కూతురికి ప్రతి నెల 65,000 పంపిస్తున్నాను అతను శ్రీని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాణి గారు కూడా ఒప్పుకున్నారు. అలాగే అదేవిధంగా నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నెలకు ఒక 60,000 పడుతుంది. ఆ విధంగా నేను ఇచ్చిన నాకు సాటిస్ఫాక్షన్ అది కూడా లేదు. అంటే ఎంతసేపు మీ సౌలభ్యమే కాబట్టి ఉభయులు కూడా ఆ విధంగా పోట్లాడడం మంచిది కాదు. నేను కూడా ఉభయులకి విన్నపం ఏంటంటే, ఎప్పటికైనా సమస్య ఒక పరిష్కారం మార్గంలో పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ క్షణం ఈ వివాదాలు చూసి స్థలం అమ్మానని మదనపాటుతో